ఈ ఛానల్ మూవీ ఆఫ్ ద రివ్యూ ఇరుముడి అనమాట. యూఎస్ఏ రివ్యూ అయితే వచ్చింది. ఈ వీడియో క్లారిటీగా మాట్లాడతాం. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లారిటీ లేదని చెప్పి మీరైతే ఎటువంటి డిసప్పాయింట్ అయితే కావద్దనమాట. మూవీ అయితే ఇరుముడి, ఇదైతే ఒక భక్తి డివోషనల్ మూవీ. అంతేకాకుండా స్వామి శరణం అయ్యప్ప, ఎందుకంటే ఇది ఒక మంచి భక్తి ఫ్యాంటసీ మూవీ. రవితేజ గారు తీస్తున్నారు అనమాట. ఇరుముడి అనేటువంటి కాన్సెప్ట్తోని నాకైతే చాలా టైటిల్తోనే అయితే పడిపోయాను అనమాట. అంతేకాకుండా టైటిల్తోనే ప్రతి ఒక్కరు కూడా స్వామాలేశ్వరు, అంతేకాకుండా స్వామాలేసే ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ మూవీకి వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అంతేకాకుండా మూవీ కాస్ట్ వచ్చేసరికల్లా మన రవితేజ గారని ప్రతి ఒక్కరు కూడా తెలుసు అనమాట, హీరో. అంతేకాకుండా ప్రియా భావని శంకర్ గారు, సాయి కుమార్ గారు, డైరెక్టర్ శివ గారు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా కాస్ట్ అనమాట. అంతేకాకుండా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఒక హైలైట్ విషయం ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ అయితే 15 కోట్ల వరకే అయితే రావడం జరిగిందనమాట. 21 కోట్ల టార్గెట్ అనమాట వరల్డ్ వైడ్గా. అయితే ఇంకా అసలు మూవీ ఎలా ఉంది, ఏం సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీ డిస్కషన్ చేద్దాం. రవితేజ గారి ఫ్యాన్స్ అంటే ఛానల్ అయితే బద్దలు కొట్టేసేయండి సబ్స్క్రైబ్ బటన్ అయితే. ఎందుకంటే డే 1 అయినా, డే 2 అయినా, డే 3 అయినా కలెక్షన్లు అయితే వీడియోలు అయితే మస్తు వస్తాయన్నమాట ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నైజాంలో వచ్చేసరికల్లా 5 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. సీడెడ్లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 3 కోట్లు, టోటల్గా 21 కోట్ల టార్గెట్ అయితే 20 కోట్ల వరకు అయితే బిజినెస్ రావడం జరిగింది. అంతా కూడా అయ్యప్ప మణికంఠ స్వామి యొక్క మహిమ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే వరుస ధమాక తర్వాత వరుస ఫ్లాపులతోనైతే మన రవితేజ గారు ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం ఫ్లాప్లే అనమాట. ధమాక తర్వాత ఒక్క మూవీ కూడా హిట్ అయినటువంటి సందర్భం లేదు. ధమాక తర్వాత నెక్స్ట్ మంచి మూవీ ఏమైనా ఉంది అంటే అదే ఇరుముడి మూవీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా రవితేజ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా అసలు నైజాం అయినా, ఆంధ్ర అయినా, సీడెడ్ అయినా సరే మస్తు కలెక్షన్లు అయితే వస్తున్నాయి అనమాట. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తాను ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే 1 డేలో అవుతుంది అనమాట. మండే వరకల్లా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంతేకాకుండా అసలు మూవీ ఎలా ఉంది, యూఎస్ఏ టాక్ ఏందని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం. మూవీ అయితే చాలా బాగుందన్నమాట. రవితేజ గారు అయినా సరే, ఆ భక్తి అయినా సరే, అసలు మనమైతే వంక పెట్టాల్సినటువంటి విషయం అయితే లేదనమాట. అసలు మూవీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, అమ్మాయి అయినా సరే చాలా బాగా నటించడం జరిగిందనమాట. అసలు రవితేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని చెప్పి మనందరికి కూడా అనిపిస్తుంది. ఇరుముడి మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యూఎస్ఏలో అయినా సరే, పబ్లిక్ టాక్ అయినా సరే చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఉందన్నమాట. అంతేకాకుండా యూఎస్ఏ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా చాలా అంటే చాలా వరకు అయితే ఒక మంచి కలెక్షన్లు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రవితేజ గారు ధమాకా తర్వాత ఏమన్నా హిట్ కొడతాడు అంటే కనుక అదే మన ఇరుముడి మూవీ అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. రవితేజ గారు ఫ్యాన్స్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా మ్యూజిక్ పరంగా అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, పాటలైనా సరే, డివోషన్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే అంతా కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్క యాక్టర్ అయితే చాలా బాగా నటించారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక సూపర్గా నటించారు. ప్రాణం పెట్టి మరి మూవీని అయితే ముందుకు తీసుకెళ్ళారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రవితేజ గారు అయితే ధమాకా తర్వాత ఈ మూవీకి అయితే ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఈ మూవీ అయితే చూడాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా 1 టైం కాదు 2 టైమ్స్ వాచబుల్ మూవీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఓవరాల్గా దీనికి రేటింగ్ వచ్చేసరికి నేనైతే 5/4 అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే అంత బాగుంది మూవీ. ఈ మధ్య కాలంలో అయితే డివోషనల్ మూవీలు అయితే రాలేవు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డివోషనల్ మూవీ లాగా, వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ రవితేజ గారి ఒక మంచి మైల్ స్టోన్ లాగా నిలిచిపోయేటువంటి మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇరుముడి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను అనమాట. అంత బాగుంది మూవీ సరికల్లా. మీరైతే ఖచ్చితంగా ఈ మూవీని అయితే వాచ్ చేయాలి, ఫ్యామిలీతో వాచ్ చేయాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా వాచ్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. రవితేజ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరైతే డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్, అడ్వాన్స్ బుకింగ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.